సామీర్పేటలోని తన నివాసంలో హుజురాబాద్ కార్యకర్తలతో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. ఈటెల కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అనుకుంటారు ఇవన్నీ విషయాలు తెలుస్తాయా, గింతదాకా పోతుందా? కానీ కాలం చాలా గొప్పది. నేను చిన్నప్పుడు ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఓట్లు వచ్చినాయి. నేను చిన్న పిల్లగాన్ని, ఆనాడు టీవీ లేదు, ఆనాడు కేవలం రేడియో మాత్రమే ఉండే. సెల్ ఫోన్ల కాలం కాదు, పేజర్ల కాలం కాదు, టీవీల కాలం కాదు. ఎవరో ఒక ఇంటికి పేపర్ వచ్చేది. సాయంత్రం పూట మాత్రం ఆల్ ఇండియా రేడియో న్యూస్ వచ్చేది. గా కాలంలో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఆనాటి నియంతృత్వం, ఆనాటి ఎమర్జెన్సీ, ఆనాటి నరమేధానికి వ్యతిరేకంగా ప్రజలు ఎట్లా ఓట్లేసి గెలిపించారో మనం చూసినాం. అంటే ప్రజలు టెలిపతిలాగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎట్లా సమాచారం చేరుతుందో, ఎట్లా పదుకున్నట్లు ఓట్లేస్తారో 70 ఏళ్ళలో చూసిన నేను. ఇవాళ ఈ కాలం ఏం కాలమే, ఇది సెల్ ఫోన్ల కాలం. ఇవన్నీ మాట్లాడుతున్నారు, రికార్డు చేసుకుంటాడు. నేను బాజాప్తా యుద్ధం చేస్తాను తప్ప బేజాప్తా యుద్ధం చేస్తాను కాదు. బాజాప్తా మాట్లాడటం తప్ప బేజాప్తా మాట్లాడటం కాదు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అవన్నీ చేస్తాం.